సివిల్స్ తొలి 100 ర్యాంకర్లలో 5గురు మన వాళ్ళే ఉన్నారు. అంటే మన తెలంగాణ వాళ్ళు, తెలుగు వాళ్ళు మొత్తానికి 100 ర్యాంకులలో 5గురు మనోళ్ళే ఉన్నారు. రానున్న రోజులలో అసలు సివిల్స్ ర్యాంకు హైదరాబాద్ కూడా కేంద్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికైతే తెలుగు వాళ్ళు కూడా సత్తా చాటుతున్నట్టుగా వార్త. ఇక్కడ వరంగల్కు చెందిన సాయి శివానికి 11వ స్థానం, ఆల్ ఇండియాలో 11వ ర్యాంకు వచ్చింది ఇక్కడ సాయి శివానికి. అదేవిధంగా మరో అభ్యర్థి బన్నా వెంకటేష్. ఇంకా శక్తి దుబే ప్రయాగరాజ్కు సంబంధించిన యువతి, ఈమెకు దేశంలోనే నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఇంకా ఏపీ అభ్యర్థి బన్నా వెంకటేష్కు 15, యూపీకి చెందిన శక్తి దుబేకు తొలి ర్యాంకు అంట. ఇక యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ 2024 తుది ఫలితాల్లో ఉత్తరప్రదేశ్లోని నైనికి చెందిన శక్తి దుబే తొలి స్థానంలో నిలిచారు. వరంగల్కు చెందిన సాయి శివాని 11వ ర్యాంకు సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆమెదే ఉత్తమ ర్యాంకు. ఆ తర్వాత ర్యాంకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంకు చెందిన బన్నా వెంకటేష్ది. ఆయన ఇప్పటికే సివిల్ సర్వీసెస్లో ఉన్న మళ్ళీ రాసి 15వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. సివిల్ సర్వీసెస్లో 100 లోపు ర్యాంకుల్లో 5 ర్యాంకులు సాధించి మరోసారి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. 50 మందికి పైగా తెలుగు అభ్యర్థులు వివిధ కేంద్ర సర్వీసులకు ఎంపికయ్యారు. తెలుగు విజేతల్లో అమ్మాయిలు 10 మంది లోపే ఉండటం గమనార్హం. ఈసారి 1 నుంచి 200 లోపు ర్యాంకు సాధించిన వాళ్ళు పలువురు గతంలోనూ సివిల్స్ ఎంపికైన వారే. అయితే ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల కోసం మరో ప్రయత్నం చేసి పలువురు తమ లక్ష్యాన్ని సాధించుకున్నారు అంటూ ఇత వార్త. ఇంకా మొత్తానికి 100 ర్యాంకులలో ఎక్కువ ర్యాంకులు, ఒక 5 ర్యాంకులు మనోళ్ళకి వచ్చినాయి. ఇంకా టాప్ ర్యాంకు సంబంధించి తెలంగాణలో వరంగల్కు సంబంధించిన సాయి శివానికి 11వ ర్యాంకు వచ్చింది. వెంకటేష్ బన్నా శ్రీకాకుళం చెందిన వ్యక్తికి టాప్ 100లో 15 ర్యాంక్ అయితే రావడం జరిగింది. సో ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజుకు సంబంధించి నైనికి చెందిన శక్తి దుబే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అయితే సాధించినట్టుగా వార్త. మొత్తానికైతే టాప్ 100, టాప్ 200లో చూసినా కూడా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. రాను సివిల్ సర్వీస్లో తెలుగు వాళ్ళు ఎక్కువగా పోటీ పడుతూ ఐఏఎస్లో, ఐపీఎస్లో ఎంపిక అవుతున్న సందర్భం అయితే చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే ఒక విధమైన మార్పు అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా విద్యా అవకాశాలు మెరుగుపడడం, ఇక్కడ ఉన్న స్కిల్స్ ఉన్న టీచర్స్ ఉండడం వల్ల కూడా సో ఇక్కడ నుంచే అంటే 10th, ఇంటర్ నుంచే మంచి ఎడ్యుకేషన్ లభించడం వల్ల చాలామంది సివిల్స్ వైపు, ఐఐటి, జేఈ వైపు ఇట్లా మంచి ఉన్నతమైన కోర్సుల దిశగా వెళుతున్నారు. సో తెలుగు వాళ్ళు కూడా సత్తా చాటుతున్న సందర్భం. రానున్న రోజుల్లో ఇంకా స్కూళ్ళలోనే ఐఏఎస్, ఐపీఎస్ అని చెప్పి ఆ ట్రైనింగ్లు ఇచ్చుకుంటూ కూడా దాదాపు 100కు 50 ఐఏఎస్లు మన తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చే అవకాశాలు కూడా దగ్గరలోనే ఉన్నాయి.